పవర్ కమిషన్ చైర్మన్ పదవి నుంచి తప్పుకోవడంపై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి వివరణ ఇచ్చారు. విచారణ కమిషన్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నాక కొన్ని ఊహాగానాలకు చెక్ పెట్టేందుకే ప్రెస్ మీట్ పెట్టానని అన్నారు. ఎన్నో కమిషన్ చైర్మన్లు ప్రెస్ మీట్లు పెట్టినారా అని అభ్యంతరం తనపై ఎందుకు వచ్చిందో తెలియడం లేదన్నారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే రిపోర్ట్ కూడా సిద్ధం చేశాను అని అంటున్న జస్టిస్ ఎల్ నరసింహారెడ్డితో మా ప్రతినిధి వెంకటేష్ ఫేస్ టు ఫేస్. విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్ పదవి నుంచి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి తప్పుకున్నారు. సరే, సుప్రీంకోర్టు తీర్పు ప్రకటించకంటే ముందే మీరు పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఏంటి కారణాలు? సుప్రీంకోర్టు ముందు ఒక 3-4 గ్రౌండ్స్ ప్లీడ్ చేసినారు వాళ్ళది. ఒకటేమో ఈ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వేయకూడదని, ఇంకోటేమో ఈ దీని గురించి, ఆ తర్వాత కంటెంట్స్ దాని గురించి ఛాలెంజ్ చేసినారు. మొదటి 2-3 గ్రౌండ్స్ సుప్రీంకోర్టు కన్విన్స్ కాలేదు. మన ఇంటర్వ్యూ వచ్చేసరికి కొంత చూసిన తర్వాత చివరిలో అభిప్రాయం వెలుబుచ్చినట్టు కనబడుతుంది కదా అని అన్నారు. అది అంటే ఇక సరే, దాని మీద వాదోపవాలు జరిగినాయి. సుప్రీంకోర్టు వాళ్ళు కొంచెం ఇది చేయకుంటే బాగుండదా అన్న ప్రాథమికంగా ఒక అభిప్రాయం వెలుబుచ్చినారు. ఎప్పుడైతే అది వెలుబుచ్చినప్పుడు ఏదో ఇంకో కమిషన్ వేద్దామా అదంతే ఎప్పుడైతే ఆ ఆలోచన జరుగుతుందో, నేను దానికి చూసుకొని ఆ ప్రెస్ ఇంటర్వ్యూ రికార్డింగ్ దాన్ని చూసి వాళ్ళు ప్రజెంట్ చేసింది చూసి అభిప్రాయం వెలుబుచ్చినట్టు తెలుస్తుందా అని చూసే అవకాశం ఉన్నది. దాన్ని కోర్టుని కూడా కన్విన్స్ చేయొచ్చు. కానీ ఆ పని, ఎందుకంటే ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్గా ఉండి ఆ పని చేయదలుచుకోలేదు. అది న్యాయ వ్యవస్థ యొక్క దాని గౌరవాన్ని కాపాడన్న ఉద్దేశంతో దాన్ని లోతుకు పోకుండా నేను తప్పుకున్నాను. విచారణ కమిషన్ తన నివేదిక ఇవ్వకముందే 350 కోట్ల రూపాయల నష్టం జరిగిందని మీరు ప్రెస్ మీట్లో చెప్పడం అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. మీ పైన ఏమంటారు? అది శుద్ధ అబద్ధం. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీలో ఒక స్టెప్ ఏంటంటే అందరికీ అవకాశాలు ఇచ్చి వాళ్ళ రిప్రజెంటేషన్ తీసుకోవడం, వాంగ్మూలం తీసుకోవడం. రెండోది ఏంటి, ఎవరి మీదనైనా కానీ దీని ప్రభావం పట్టినట్టయితే వారికి నోటీసులు ఇవ్వాల్సి వస్తుంది. నేను 8C నోటీసులు అప్పటి వరకు ఇవ్వలే. ఇంకా దీని తర్వాత అందరు విన్న తర్వాత సెక్షన్ 8C కింద నోటీసులు కూడా కాదు, అభిప్రాయాలు ఇవ్వండి అని మనకు లెటర్ ఇచ్చినాం. అది ఇవ్వకుండా మేము అభిప్రాయం ఎట్లా చెప్తాం? అది ఇచ్చిన తర్వాత కూడా అభిప్రాయం వాళ్ళ తర్వాత వాళ్ళు వచ్చి, సపోజ్ ఒక ఆయన వచ్చి దీనివల్ల నీకు ఇంత నష్టమైందని ఒక సాక్షి చెప్పిండు అనుకుందాం. ఎవరైతే నిర్ణయం తీసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చి నన్ను ఎట్లయితుందని క్రాస్ ఎగ్జామిన్ చేయొచ్చు, అవకాశం ఇచ్చినాం. అది కాకుండా మేము అభిప్రాయం వచ్చే సమస్య ఎక్కడిది? అది ప్రెస్ మీట్ పెట్టాల్సినటువంటి అవసరం మీకు ఏంటి? ఇది ఇప్పటికీ ఈరోజు చెప్తున్నా, కొన్ని 100 కమిషన్లు వేసినాయి కదా, ప్రెస్ మీట్ పెట్టకుండా చూపిన ఒక కమిషన్ చూపించండి. మీకు ఇంకెందుకు? మాకు 8th ఫ్లోర్లో జస్టిస్ పినాకి ఘోష్ ఉన్నారు. లెక్క తీస్తారా వారు ఎన్ని కమిషన్లు? మీకు ఎక్కువ తెలిసి ఉండాలి. అది ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేటివ్ ఏ పెడతారు. అది దానికి లేదేంది అభిప్రాయం? దానికి నీకు అబ్జెక్షన్ లేదెందుకు? కోర్టులో అబ్జర్వేషన్స్ ఓకే, కానీ మీరు ప్రెస్ మీట్లో పెట్టడం అనేది ఈరోజు కేసీఆర్ మిమ్మల్ని ప్రధానంగా క్వశ్చన్ చేస్తున్నారు. ప్రెస్ మీటు షా కమిషన్ ఎమర్జెన్సీ ఎక్సెస్ తర్వాత షా కమిషన్ మొత్తం పెట్టిందే ప్రెస్ మీట్లలో. అది నేను స్టూడెంట్గా ఉండగా మన జస్టిస్ భార్గవ కమిషన్, శివశంకర్ వాజ్ అసిస్టింగ్ ఇట్. యాజ్ స్టూడెంట్స్ వీ యూజ్ టు గో దేర్ ఎవ్రీ డే అండ్ దే యూజ్ టు కీప్ ఇట్ ఓపెన్. పబ్లిక్ కూడా ఇంకా అది పార్టిసిపేషన్ ఉండాలని కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ పెట్టింది. అందుకే లేకుంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ను ఐపీఎస్ ఆఫీసర్ను పెడితే ఎంక్వైరీని తేలిపోవడం. ప్రెస్ మీట్ పెట్టిన తప్పైతే ఉన్న కమిషన్ రిపోర్ట్లు అన్నీ కొట్టేయాలి. అది నాకెందుకు గ్లేరింగ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అదే అనుకుంటా. జస్టిస్ పినాకి ఘోష్ గారు కమిషన్ కదా, ఆయన ఒక 10 మీట్లు పెట్టారు. ఇప్పటికే ఈ పిల్లర్ అంతా డిఫెక్టివ్ ఉన్నది, కాంటాక్ట్ అన్నీ చెప్పుకుంటూ వస్తుండే కదా, మరి అది కూడా తీసేస్తారా ఇప్పుడు? సార్, ఇప్పుడు మార్చిలో మిమ్మల్ని నియమించారు. ఇప్పటివరకు మీరు పదవిలో ఉన్నారు. సో ఇప్పటివరకు జరిగినటువంటి రిపోర్టు కానీ మీరు చేసినటువంటి ఎంక్వైరీ కానీ ఏంటి ఇదమిదంగా ఏమైనా తేల్చారా? కొంత నా దగ్గర రిపోర్ట్ రెడీగా ఉన్నది. లాస్ట్ వీక్ ఫస్ట్ బిగినింగ్లో ఉండే, శనివారం కానీ శుక్రవారం కానీ సబ్మిట్ చేద్దాం అనుకున్నా. అయ్యేసరికి ఈలోగా సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి వేసిందంటే, ఎస్ఎల్పి లిస్ట్ అయింది, మండే లిస్ట్ అయింది తెలిసిందే. ఎస్ఎల్పి లిస్ట్ అయినప్పుడు మనం చేస్తే బాగుండదని, ప్రొప్రైటీ సామంజస్యంగా ఉండదని ఆపినాను. రిపోర్ట్ ఈజ్ రెడీ విత్ మీ. పర్సెంటేజ్ అయిపోయింది అంటారు మీ ఎంక్వైరీ? నా వరకు 100% అయిపోయింది. ఓన్లీ ఒక అది రిపోర్ట్ ఇచ్చునే ఉండే. ఆ తర్వాత వాళ్ళది ఏం జరుగుతుందో అంతే. కేసీఆర్ వస్తే అయిపోతుంది రిపోర్టు, రాకుండా అయిపోతుంది. కేసీఆర్కి అవకాశం ఇచ్చింది. ఇంకోటి, ఇందులో ఎవరిని కూడా కంపెల్ చేసి మీరు రావాలా, రాకుండా నోటీసులు ఇచ్చి లేకుంటే సమన్స్ ఇచ్చి అదంతా ఏం లేదు. ఎవ్రీథింగ్ ఇది ఆప్షనల్. మీకు అవకాశం ఇస్తున్నాం, మీరు అభిప్రాయం ఉంటే చెప్పండి అని, అంతే తప్ప దాంట్లో కంపల్షన్ ఎవరికి ఏం చేయలేదు. మొత్తానికి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఒక ఇంటిగ్రిటీని
దృష్టిలో ఉంచుకొని తాను పదవి నుంచి తప్పుకున్నట్టు చెప్పారు. ఇప్పటివరకు కమిషన్ దాదాపు 100% నివేదిక తయారైందని చెప్తున్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వ్యాఖ్యల నేపథ్యంలోనే ఒక ఇంటిగ్రిటీని జ్యుడిషియల్ ఇంటిగ్రిటీని దృష్టిలో ఉంచుకొని తాను పదవి నుంచి తప్పుకుంటున్నట్టు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి చెప్తున్నారు.